టీఎస్సీబీ గేట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనకు రేపటి నుంచి మనం పెట్టుకోవచ్చండి. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ మనకు వెబ్సైట్లో 8 యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో అలా ఒక్కొక్క పీడిఎఫ్ ఓపెన్ చేసి మళ్ళీ ఫోన్లో చూసుకోవడం, మళ్ళీ రాసుకోవడం ఇబ్బంది అవుతుందని నేను ఒకే పీడిఎఫ్ లైక్ అన్ని మన తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని పీజీ కాలేజ్ యూనివర్సిటీ ప్రకారంగా, సపోజ్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఏదో ఒక యూనివర్సిటీ, ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ గురించి అండ్ దానికి సంబంధించిన పీజీ కాలేజ్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత కాకతీయ యూనివర్సిటీ, దాని తర్వాత తెలంగాణ యూనివర్సిటీ. సో వరుసగా నేను ఒకే పీడిఎఫ్లో సో స్టూడెంట్స్కి ఈజీగా ఒకటేసారి ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అన్నీ. సో అలా ఓపెన్ చేసుకొని మీరు ఈజీగా కాలేజ్ లిస్ట్ మీ ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఎడిట్ ఆప్షన్ ఇంకా చాలా స్టూడెంట్ లైక్ వెరిఫైడ్ కావచ్చు, అప్రూవ్డ్ కావచ్చు కాలేదు, కొందరి ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల డిసప్రూవ్ అయిపోయినాయి, కొందరికి 6th సెమిస్టర్ వల్ల. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరికీ ఏం చేయాలి కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి 80% to 90% స్టూడెంట్స్ ఈరోజు రేపు కూడా కొందరి అప్రూవ్ చేయడం జరుగుతుంది. మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 27th to 30th వరకు ఉంది కాబట్టి రేపు కూడా వేయచ్చు, కొందరికి ఎల్లుండి కూడా వేయచ్చు, కాబట్టి టెన్షన్ పడకండి. సో ఫస్ట్ మనము వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, మనం వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజెస్కి ఇవ్వాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వచ్చేసి మనకు ఈ లైక్ ఎవరైతే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీరు ఎక్కడికి వెళ్ళాలి, బెస్ట్ సొల్యూషన్ ఎక్కడికి వెళ్తే మీకు ప్రాపర్గా అన్ని ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి రేపటి నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ కాలేజెస్ లిస్ట్ కావాలి. సో లిస్ట్లో మనకు టోటల్ 65 పేజెస్ ఉన్నాయండి ఒక పీడిఎఫ్లో. ఆ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత. సో ఆ పీడిఎఫ్లో మన తెలంగాణ జిల్లాలో ఉన్న 8 యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ 8 యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కాలేజెస్ ఉంటాయి. ఆ పీజీ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఏ కోర్స్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో టోటల్ 65 పేజెస్ ఉంటాయి. సో ఆ 65 పేజెస్లో మీకు నచ్చిన సబ్జెక్ట్స్, సపోజ్ ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ రాసి ఉంటాడు, 2 సబ్జెక్ట్స్ రాసి ఉంటాడు, 3. సో ఫస్ట్ పేజ్ నుంచి 65 పేజ్ వరకు వరుసగా చూడాలి. ఎగ్జాంపుల్ నేను ఎంఏ ఇంగ్లీష్ రాశాను అనుకోండి, ఫస్ట్ యూనివర్సిటీ ఉస్మానియా. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ఎంఏ ఇంగ్లీష్కి సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి అన్నీ చూస్తూ రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు. చిన్నగా వేసుకొని స్క్రీన్ షాట్లు తీయండి, మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్లో అది. నేనేమంటున్నా అంటే స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదంటే ఆ పీడిఎఫ్ ఇట్లా ఓపెన్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఎన్ని ఎంఏ ఇంగ్లీష్ ఉన్నాయి అవన్నీ రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ రాసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్లో అలా. సపోజ్ ఒక క్యాండిడేట్ ఎంఎస్సీ బాటనీ రాశారు, సో 8 యూనివర్సిటీ, సో ఫస్ట్ నుంచి లాస్ట్ 65 పేజ్ వరకు వరుసగా చూసుకుంటా ఎక్కడైతే ఎంఎస్సీ బాటనీ ఉన్నాయో అవన్నీ రాసుకుంటూ వచ్చేసేయాలి. జస్ట్ ఒక 20 minutes పని అండి ఇది, జస్ట్ 20 minutes పని. ఊకే ఒక్కొక్క యూనివర్సిటీ ఓపెన్ చేసుకొని అవి 8 PDFs లింకుకుంటా WPS ఆఫీస్ కావచ్చు, PDF ఫోల్డర్ కావచ్చు, అవన్నీ ఇబ్బంది అవుతుందని ఒకే పీడిఎఫ్లో అన్ని కాలేజెస్ ఉంటే మీరు హ్యాపీగా ఫస్ట్ నుంచి 65 పేజ్ వరకు చూసుకుంటూ వెళ్తే మీకున్న సబ్జెక్ట్స్ ఏవైతే సబ్జెక్ట్స్ రాశారో దానికి సంబంధించిన పీజీ కాలేజ్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సో అలా రాసుకోవచ్చు. సో అది నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫీజు రియంబర్స్మెంట్ అండి. సో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసి క్యాస్ట్ పరంగా మనకు వేరియేషన్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి SC ST వాళ్ళకు ఫీజ్ అనేది ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. మీకు జస్ట్ ఒక 500 రూపీస్ కానీ 1000 రూపీస్ కట్టుమని వస్తుంది. సో మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, మీరు పలానా కాలేజ్ పెట్టుకుంటారు, జస్ట్ మీకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చేస్తుంది. మిగతా ఏదైతే 500 కావచ్చు, 1000 కావచ్చు, మనం సీట్ బుక్ చేసుకోవడానికి అది అడుగుతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు SC ST ఫీ, నెక్స్ట్ మైనారిటీ వాళ్ళకు కూడా ఫ్రీ ఉంటుంది. ఎవరైతే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ వాళ్ళు మైనారిటీ కింద వస్తారో వాళ్ళకు కూడా ఫ్రీ ఉంటుంది. నెక్స్ట్ బీసీ క్యాండిడేట్స్ అండి. సో బీసీలో కూడా ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉండి వాళ్ళకు మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అప్రాక్సిమేట్ 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఒక్కొక్కసారి 19,500 రావచ్చు, ఒక్కొక్కసారి 2,000 రావచ్చు, 2,500. సో అప్రాక్సిమేట్లీగా 20,000 మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని రెగ్యులర్ సీట్స్ ఉంటాయి, కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయండి. మనకు అన్ని యూనివర్సిటీ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, ఎందులో ఒకటి. ఎగ్జాంపుల్గా కొందరికి రెగ్యులర్ అంటే ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే తెలియదు. మనకున్న సీట్స్నే కొన్ని రెగ్యులర్ డివైడ్ చేస్తారు, కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్. ఎట్ లాస్ట్ మీరు ఒకటే క్లాస్లో ఉంటారు, కానీ ఇంట్రెస్టెడ్ వాళ్ళు రావాలి,
ఆ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవాలని కొద్దిగా ఫీజు ఎక్కువ ఇస్తారు అంతే, దానికన్నా మించి ఏం లేదు. సో మీరు ఎవరైతే ఓన్లీ ఎస్సీ ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా నేను ఓన్లీ కొద్దిగా తక్కువ ఫీజులో అయిపోవాలంటే ఓన్లీ రెగ్యులర్ సీట్స్ పెట్టాలి, లేదు నాకు ఆ కోర్స్ ఇంపార్టెంట్, లేదా ఆ యూనివర్సిటీలో నాకు సీట్ వస్తే సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఫస్ట్ రెగ్యులర్, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి బాటనీ రాశారు, ఉస్మానియా యూనివర్సిటీ రెగ్యులర్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఎంఎస్సి బాటనీ సెల్ఫ్ ఫైనాన్స్, నెక్స్ట్ ఉమెన్స్ కోటి రెగ్యులర్, నెక్స్ట్ ఉమెన్స్ కోటి సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇలా కూడా చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ఫీజు 35,000 ఉందనుకోండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళకి 0 కట్టుకోవాలి ట్యూషన్ ఫీ. అదే బీసీ క్యాండిడేట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాడు అనుకో, అలా 20,000 గవర్నమెంట్ ఇస్తుంది, 15,000 మీరు కట్టుకోవాలి. సపోజ్ అదే కాలేజీలో మీకు ఒక 25,000 23,000 ఉందనుకోండి ఫీజు, బీసీ వాళ్ళు 20,000 గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా అమౌంట్ 3,000 కావచ్చు 4,000 మీరు కట్టుకోవాలి. సో ఒకటే పాయింట్, మీరు రెగ్యులర్లో జాయిన్ అవుతారా సెల్ఫ్ ఫైనాన్స్ ఎందులోన్నా జాయిన్ అవ్వండి, కానీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి 20,000 మాత్రమే ఇస్తుంది, మిగతా అమౌంట్ ఏదైతే మీరు పే చేసుకోవాలి. సో కొన్ని కోర్సెస్ ఉంటాయి, డాటా సైన్స్ కావచ్చు, కొన్ని ఏవైతే ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సెస్కి 35,000 40,000 కూడా ఉంటాయి ఫీజు. సో 20,000 గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా అమౌంట్ మీరు పే చేసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఒకటే క్లాస్, కాకపోతే ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది అంతే. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో కొందరు ఓన్లీ రెగ్యులర్ పెట్టుకుంటుంటే రెగ్యులర్ సీట్స్ పెట్టుకోండి, కానీ కాంపిటీషన్ హెవీ ఉంటుంది. యూనివర్సిటీ క్యాంపస్ రావాలంటే రెగ్యులర్ పెట్టాలి, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాలి, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఇంకొక మెయిన్ పాయింట్, ఎవరైతే 1 సబ్జెక్ట్ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ ఎవరైతే పీజీ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు, మీరు సపరేట్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ రాశారనుకో, ఎంఎస్సి బాటనీకి సంబంధించిన లిస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత జువాలజీ కూడా పెట్టాలి. సపోజ్ ఒక క్యాండిడేట్ ఎంఏ తెలుగు రాశాడు, ఎంఎస్సి లైక్ పొలిటికల్ సైన్స్ రాశాడు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రాశాడు, ఎంఎస్సి బాటనీ. సో ఇలా 3 రాయండి, 4 రాయండి, 5 రాయండి. ఫస్ట్ ఒక సబ్జెక్ట్ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఇంకొక సబ్జెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో ఎన్ని సబ్జెక్ట్స్ రాసినా అన్ని సబ్జెక్ట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే మీకు కాలేజ్ ఏం అలర్ట్ కాదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్టే రాసిన వాళ్ళు ఒక సబ్జెక్ట్కి సంబంధించిన కాలేజ్ అని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇవి. సో మెయిన్గా మనకు ఆ పీడిఎఫ్లో కాలేజ్ నేమ్ ఉంటుంది, కాలేజ్ టైప్ ఉంటుంది, కో ఎడ్యుకేషన్ ఉమెన్స్ కాలేజా ఉంటుంది, మీడియం లైక్ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం, 95% ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, మిగతా ఏవైతే ఎంఏ సంబంధించిన కొన్ని తెలుగు మీడియం ఉంటాయి. ఇంటేక్ ఎంతమందిని తీసుకుంటారు, సెల్ఫ్ ఫైనాన్స్ ఆ రెగ్యులరా, సో ఉన్న సీట్స్ని ఎన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి, ఎన్ని రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్. సో మెయిన్గా ఫీజ్ డీటెయిల్స్ అండి. సో తక్కువ ఫీజు ఉన్న కాలేజ్ అన్న పెట్టుకోవచ్చు, ఎక్కువ కాలేజ్ సపోజ్ నాకు పక్క పీజీ చేయాలనుకుంటే తక్కువ కాలేజ్ ఫస్ట్ ఫీజు పెట్టుకొని ఎక్కువ కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం, ఒక్కొక్క స్టూడెంట్ ఒకలా ఉంటాడు కాబట్టి ఫస్ట్ ఇవన్నీ డీటెయిల్స్ గురించి తెలుసుకుంటే మనం వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరైతే లైక్ ఇష్యూస్ ఉన్నారు, సో మెయిన్గా ఈరోజు మీకు సక్సెస్ఫుల్గా వెబ్ ఆప్షన్స్ అని ఎలిజిబుల్ రాకపోయినా రేపు కూడా వాళ్ళు చెక్ చేస్తారు, ఏం వరి అవ్వకండి, ఎల్లుండి కూడా చెక్ చేస్తారు. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఈ వెబ్ ఆప్షన్స్కి వచ్చేసి 30 డేట్ కాబట్టి మీకు 27, 28 లోపు కూడా రావచ్చు. యాక్చువల్గా యాజ్ ఫర్ అఫీషియల్గా 26 లాస్ట్ డేట్ మనకు ఎడిట్ ఆప్షన్ కావచ్చు ఏదన్నా. సో మెయిన్గా వాళ్ళు 6th సెమిస్టర్ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళకు ఎలిజిబుల్ చేస్తున్నారు కొందరికి. ఈరోజు నైట్ వరకు కూడా చూడొచ్చు, రేపటికి వరకు కూడా చూడొచ్చు. 6 సెమిస్టర్స్ అప్లోడ్ చేస్తే ఓకే, 6 సెమిస్టర్స్ అప్లోడ్ చేయకపోతే నెక్స్ట్ ఫేజే, లేదు అంటే అదొకటి పాయింట్. నెక్స్ట్ ఇన్కమ్, హయ్యర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, సర్టిఫికేట్ ఉండి స్లిప్స్ పెట్టిన వాళ్ళు, ప్రీవియస్ 2023 పెట్టిన వాళ్ళు ఇన్వాలిడ్ అండి, అది పనికిరాదు. సో ఎవరైతే ఏప్రిల్ తర్వాత పెట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్. మనకు ఫేజ్ 1కి సంబంధించినప్పుడు ఎవరైతే ఇన్కమ్ పర్ఫెక్ట్ పెడతారో వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సపోజ్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కానీ అప్లోడ్ చేసిన సర్టిఫికేటో స్లిప్పో పెడితే, సపోజ్ ఒక కాలేజ్లో 30,000 ఫీజు ఉంది, 30,000 మీరే కట్టాలి ఫస్ట్ ఫేజ్లో, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో మీరు నాన్ ఫీజు రియంబర్స్మెంట్ కింద పడిపోతారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ సర్టిఫికేట్ మిస్టేక్స్ ఉన్నా మీరు ఫీజు రియంబర్స్మెంట్ లైక్ ఇన్కమ్ కావచ్చు, ఏదైనా సర్టిఫికేట్ ఇష్యూస్ కావచ్చు, ఏ ఇష్యూస్ ఉన్నా మీరు ఈమెయిల్ సర్వీస్ కావచ్చు, లేదంటే మీరు లాగిన్ లైక్ హాల్ టికెట్ నెంబర్
అండ్ పాస్వర్డ్ ఎలా అయితే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేశారో అందులో మీకు వ్యూ రిపోర్ట్ వచ్చిందా లేదో చూసుకోండి. వ్యూ రిపోర్ట్లో మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ పర్ఫెక్ట్ పడ్డాయో లేవో చూసుకోండి. సో దాని బేస్ మీదే మీకు మొత్తం పీజీ మొత్తం దాని మీద నడుస్తుంది కాబట్టి ఆ డీటెయిల్స్ పర్ఫెక్ట్ పడ్డాయో లేవో చూసుకోండి. సో ఇప్పుడు ఏ ఇష్యూ అయినా ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలి, మనకేమో 26 లాస్ట్ డేట్ అన్నారు, 26 వరకు చూడండి. లేదు అంటే ఒకటే పనండి. సో ఎవరైతే ఇక నాకు పక్కా ఫేజ్ 1లో మంచి సీట్ రావాలనుకున్న వాళ్ళు మీరు సిపి గేట్ ఆఫీస్కి వెళ్తేనే బెటర్ నా ఆప్షన్ అయితే. సో ఇంట్లో ఉండి టెన్షన్ పడడం కన్నా ఆ మెయిల్ పెట్టి రిప్లేస్ రావు, సో మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటారు. సో ఇదంతా ప్రాసెస్ బదులు మీరు ఎవరైతే రేపు వస్తే బెటర్, ఎందుకంటే రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ కాబట్టి రేపు వస్తే కనీసం 10 o'clockకి మీరు ఇక్కడ ఆఫీస్కి వచ్చేటట్టు ఉంటే అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని వస్తే మీరు ఫాస్ట్గా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నారో, స్లిప్స్ పెట్టిన వాళ్ళు కానీ అలా ఉన్న వాళ్ళు కనీసం రేపు సర్టిఫికేట్ లేకపోతే ఎల్లుండన్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఒక డేలో తీసుకొని ఎల్లుండన్న వచ్చి చేస్తే కనీసం ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఇస్తారో ఇయ్యారో తర్వాత విషయం, కానీ ఛాన్స్ ఉంటుంది. సో సిపి గేట్ ఆఫీస్కి వచ్చి మీరు ఏవేవైతే ఇష్యూస్ ఉన్నాయో, అది చిన్న ఇష్యూ కావచ్చు, పెద్ద ఇష్యూ కావచ్చు, ఏ ఇష్యూ అన్నా, ఏవైతే ఈమెయిల్ సర్వీస్ ద్వారా పాసిబుల్ అవుతలేవు, ఇక నాకు పక్క ఫేజ్ 1లో సీట్ పోయేటట్టు ఉన్నది అనుకున్న వాళ్ళు మీరు అక్కడ సిపి గేట్ ఆఫీస్కి వచ్చి మీ ఒరిజినల్స్ అన్నీ చూపించి, జిరాక్స్ సెట్లు కూడా చూపించి అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇదే మంచి ప్రాసెస్. ఇక వేరే ప్రాసెస్ అంటే మీరు సిపి గేట్లో ఉన్న కాంటాక్టర్స్కి సంబంధించిన సిపి గేట్కి మెయిల్ కన్నా అటాచ్ చేసి పంపాలి, లేదంటే ఇక్కడ లాగిన్ చేసుకొని మీరు హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత రీఅప్లోడ్ ఏమన్నా రీఅప్లోడ్ వస్తే రీఅప్లోడ్ చేయండి. కొందరికి రీఅప్లోడ్ వస్తలేదు, సో రీఅప్లోడ్ రాకపోతే ఇక్కడికి రావాల్సి వస్తుంది. కొందరికి రీఅప్లోడ్ ఆప్షన్ వస్తున్నది, రీఅప్లోడ్ వస్తే రీఅప్లోడ్ చేసుకోండి. సో ఇలా డిఫరెంట్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. కానీ 80 to 90% ఆఫ్ స్టూడెంట్స్కి ఈరోజు అయితే అన్నీ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్కి వెరిఫై చేస్తున్నారు. సో మెయిన్గా ఈ వెబ్ ఆప్షన్స్ లోపే మీరు సిపి గేట్ ఆఫీస్కి వెళ్తే తప్ప మీకు ఫేజ్ 1లో అలౌ చేయరు. సో ఇంట్లో కూర్చొని నాకు మెయిల్ రీఅప్లోడ్, నా దగ్గర స్లిప్ ఉంది అంటే రిస్క్ అండి. సో మెయిన్గా హైదరాబాద్కి వస్తే 100% సొల్యూషన్ వస్తుంది. ఎప్పుడు మీ సర్టిఫికెట్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే, రిజల్ట్స్ రాని వాళ్ళు కావచ్చు, సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయలేరు ఇక వాళ్ళు కూడా. సో అన్ని ప్రాపర్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు సిపి గేట్ ఆఫీస్కి వచ్చి చేసుకోండి. సో వెబ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ మెయిన్ యూనివర్సిటీ క్యాంపస్ అన్న యూనివర్సిటీ అన్న ఒకటి ఫస్ట్. సెకండ్ సబ్ క్యాంపస్ అన్న కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ లైక్ నిజాం కాలేజ్ కావచ్చు, పీజీ సికింద్రాబాద్, సైఫాబాద్ కాలేజ్ అవి, నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్, నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్. సో ఈ విధంగా మీరు చూస్ చేసుకోండి. సో ఈ పీడిఎఫ్లో మొత్తం మనకు తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని కాలేజెస్ యూనివర్సిటీ ప్రకారంగా, అంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజెస్ వస్తాయి. నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో, నెక్స్ట్ తెలంగాణ, శాతవాహన, కోటి ఉమెన్స్, మొత్తం అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి. స్క్రీన్ షాట్స్ తీసుకుంటారా లేదంటే నోట్స్లో రాసుకుంటారా, మీకు ఏది కన్వీనియంట్, మీకు ఈజీగా. నేనేమంటున్నా అంటే ఒక నోట్ బుక్లో రాసుకొని ఆ పిన్ పేజ్ తీసుకొని మీ సేవా సెంటర్ కన్నా, జిరాక్స్ షాప్ కన్నా, లేదంటే మీకు ల్యాప్టాప్ ఉన్నా, లేదంటే మొబైల్లో, సో ఒక పెన్ను పేపర్ రాసుకుంటే ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా తొందరగా పెట్టకండి, కొద్దిగా మెల్లగా. ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు రేపు ఆఫ్టర్నూన్ నుంచి కానీ ఎల్లుండి నుంచి స్టార్ట్ చేయండి. ఒకటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా మెల్లగా కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మెల్లగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్. ఏ ఎడిట్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా నా సజెషన్ ఏంటంటే సిపి గేట్ ఆఫీస్కి వస్తే తప్ప మీకు సొల్యూషన్ దొరకదు. ఎవరికైతే లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నారో మళ్ళీ మీరు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత చేస్తారు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఫేజ్ 1లో మీరు మనీ మొత్తం కట్టాలి, మళ్ళీ అది రీఫండ్ కోసం అదంతా పెద్ద ప్రాబ్లం ఉంటుందండి. సో నేనేమంటున్నా, ఎవరైతే ఈరోజు వరకు నైట్ 12 వరకు అవ్వకపోతే రేపు 10, 11 మధ్యాహ్నం అన్న రేపు సాయంత్రం వరకు అని ఇక్కడికి వచ్చి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, మీరు ఏ సర్టిఫికేట్స్ కావచ్చు అన్నీ ఇక్కడ వేసుకుంటే బెటర్ ఆప్షన్. లేదంటే ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు రీఅప్లోడ్ ఇవ్వకపోవచ్చు, ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి. సో నా సజెషన్ ఇక్కడికి వచ్చి చేసుకుంటే మీకు ఫేజ్ 1లో ఎలిజిబుల్ ఉంటుంది, లేదంటే ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతమందిని చేయాలంటే లైక్ ఆన్లైన్లో చాలా మ్యాన్ పవర్ కావాలి, అవన్నీ చూసేటోళ్ళు కావాలి. సో ఇవన్నీ కొద్దిగా
రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ఇక్కడికి వచ్చి చేసుకుంటే బెటర్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే పక్కా వెళ్ళండి, ఈజీ ప్రాసెస్. మీరు అక్కడికి వెళ్ళి చేసుకుంటే ఈజీ అయిపోతుంది. సో వెబ్ ఆప్షన్స్ అయితే ప్రాపర్గా ఇవ్వండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓన్లీ 2-3 కాలేజ్ ఇస్తా, నాకు కాలేజ్ వస్తుందంటే రాదు. ఎందుకంటే పీజీ సీట్స్ అనేవి 40, 30, 50 కూడా ఉన్నాయి, 30, 40 ఉంటాయి. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఏమైనా మిస్టేక్స్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్కి, ఆ రోజు ఎడిట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ లిస్ట్ ప్రాపర్గా ఎవరైతే ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఎడిట్ ఆప్షన్ కూడా అవసరం లేదు. ర్యాండమ్గా ఏదో చూసుకుంటా చేస్తే మీకు ఎడిట్ ఆప్షన్ మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు లిస్టులు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏ ఎడిట్ ఆప్షన్ ఉన్నా 2 చాయిసెస్. ఒకటి లాగిన్ చేసుకొని మీరు రీఅప్లోడ్, మీకు వచ్చిన ఆప్షన్ రీఅప్లోడ్ చేయండి. లేదంటే కాంటాక్టర్స్లో సిపిగేట్కి సంబంధించిన మెయిల్ ఐడి ఉంటుంది, దానికన్నా మీరు మెయిల్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సిపిగేట్కి సంబంధించిన ఆఫీస్కి వచ్చన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంటో అది. కాకపోతే లాస్ట్ ఒకటే కంక్లూజన్, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి, తక్కువ అయితే పెట్టకండి. మీకు టాప్ 50 రాని, టాప్ 1 రాని, 100 రాని, మీకు నచ్చిన క్యాంపస్ పెట్టండి. కానీ బెస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ పెట్టడం వల్ల మీకు యూజెస్ కదా, సో ఎక్కువ పెట్టండి. సో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా పాయింట్స్ మిస్ అయినా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్, సో అన్ని తెలంగాణలో ఉన్న అన్ని పీజీ కాలేజ్కి సంబంధించిన పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో మీ మొబైల్స్లో డౌన్లోడ్ చేసుకొని మంచిగా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.